హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్లో 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. వీటికి సంబంధించి ఇంటర్ మరియు 10th క్లాస్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయన్నా అని చెప్పేసి నన్ను చాలామంది అయితే అడుగుతున్నారండి. దీని గురించి ఒక అప్డేట్ అయితే ఇస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీరు ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్కి వస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుందని నా అభిప్రాయం అన్నమాట. ఇక రిజల్ట్ విషయం ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవనాయి కదా. వీటి గురించి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తాయన్నా, ఓపెన్ 10th రిజల్ట్ ఎప్పుడు వస్తాయన్నా, ఓపెన్ ఇంటర్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతున్నారు. మనకి ఓపెన్ 10థ్కి మరియు ఓపెన్ ఇంటర్కి కలిపి రెండింటికి కలిపి ఒకే లింక్ అయితే ఉంటుంది. ఒకే లింక్లో మనకి రిజల్ట్ లింక్ కింద విడుదల చేస్తారన్నమాట. 10th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ మీద క్లిక్ చేసి, అలాగే ఇంటర్ వాళ్ళు ఇంటర్ మీద క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక రిజల్ట్ వచ్చేసి డేట్ ఎప్పుడన్నా అని చాలామంది అడుగుతున్నారండి. రిజల్ట్ వచ్చే డేట్ కన్ఫర్మ్గా చెప్పలేము, కానీ మనకి మే 2nd వీక్ లోపు రిజల్ట్ అయితే వచ్చేయచ్చు. మ్యాక్సిమం అందరూ ఫస్ట్ వీక్ అంటున్నారు. ఫస్ట్ వీక్ అయితే కనుక వచ్చే ఛాన్స్ 50-50, కానీ 2nd వీక్ లోపు మనకి రిజల్ట్ వచ్చేసే ఛాన్స్ 100కి 100% ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఎలక్షన్స్ వల్ల కొద్దిగా లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఎలక్షన్స్ అనేవి లేకపోతే మనకి మే 1st వీక్ కల్లా వచ్చేద్దాం. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మే 2nd వీక్ లోపు మనకి రిజల్ట్ అనేవి వచ్చేయచ్చు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్లయితే సప్లిమెంటరీ కట్టుకుని జూన్ ఆర్ జూలైలో సప్లిమెంటరీ అయితే జరుగుద్ది. నాకు తెలిసినంత వరకు జూన్లోనే సప్లిమెంటరీ జరుగుద్ది అనుకుంటున్నాను. జూన్లో సప్లిమెంటరీ జరిగినప్పుడు మీరు ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా జూన్లో సప్లిమెంటరీ రాస్తే కనుక దానికి సంబంధించిన రిజల్ట్ 1 month తర్వాత అయితే వస్తుందన్నమాట. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, మనకి మే 2nd వీక్ లోపు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. లేట్ అవుతే 1 వీక్ అటు ఇటుగా అవ్వచ్చు, ఎందుకంటే మనకి ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. ఎలక్షన్స్ లేకపోతే అంతకంటే ముందుగానే రిజల్ట్ అనేవి వస్తాయి. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ యూ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియోని అందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక మీరు ఎవరైనా పర్సనల్గా నా ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే షార్ట్స్ రూపంలో అప్లోడ్ అవుతుందన్నమాట. షార్ట్స్లో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్ అయితే ఇవ్వను, ఓన్లీ పర్సనల్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. మీలో ఎవరైనా షార్ట్స్ చూసి వాళ్ళండి చూడండి. ఇంట్రెస్ట్ లేదన్నా అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఓన్లీ లాంగ్ వీడియోస్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియోని అందుకే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.